ఫ్రెండ్స్, రీసెంట్ గా రిలీజ్ అయిన నాగబంధం టీజర్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక బంగారు పువ్వు 1000 సంవత్సరాలుగా దాగున్న ఒక రహస్యం, ఆ రహస్యాన్ని కాపాడుతున్న నాగబంధం. ఈ నాగబంధం టీజర్ చూసిన తర్వాత నాకు మొదటగా గుర్తొచ్చింది కార్తికేయ 2 అలానే కాంతార సినిమాల లాంటి ఒక మిస్టిక్ అడ్వెంచర్ మూవీస్. మనకి ఈ టీజర్ స్టార్టింగ్ లో కనిపించే గోల్డెన్ ఫ్లవర్ సాధారణమైన పువ్వు అయితే కాదు, ఇది నాగబంధం అనే ఒక ప్రాచీన రహస్యానికి ఒక కీ అన్నమాట. బట్టి చూస్తే కొన్ని శతాబ్దాల క్రితం దాచిపెట్టిన రహస్యాలు లేదా నిధి ఉంటుంది. ఇక్కడ ఉన్న రహస్యాన్ని కావచ్చు, నిధిని కావచ్చు, ఎవరు చేరుకోలేని విధంగా నాగబంధంతో అయితే రక్షిస్తూ ఉంటారన్నమాట. కానీ కాలక్రమేణా ఆ రహస్యం గురించి కొన్ని ఆధారాలు అయితే బయటపడతాయి. అప్పుడు హీరో ఈ ప్రయాణంలోకి వస్తాడనమాట. అసలు గోల్డెన్ ఫ్లవర్ కి నాగబంధంతో ఉన్న సంబంధం ఏంటి, ఈ నాగబంధం వెనుక ఉన్న శక్తి ఏంటి, అది నిధినా లేక దైవిక శక్తినా లేదా ప్రపంచాన్ని మార్చగల శక్తినా, ఇలా అనేక ప్రశ్నలతో ఈ కథ అయితే ముందుకు వెళ్లేలా కనిపిస్తుంది. మనకి ఈ టీజర్ లో కనిపించిన పురాతనమైన ఆలయాలు కావచ్చు, అలానే రహస్యమైన గుహలు కావచ్చు, ఇంకా నాగ శిల్పాలు, ఇవన్నీ చూస్తుంటే ఇదొక మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ అని అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా మన విజువల్ ఎఫెక్ట్స్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా రిచ్ గా ఉన్నాయి. ఇంకా అలానే ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వచ్చామంటే ఈ టీజర్ మొత్తానికి ఒక మంచి హైప్ నైతే ఇచ్చాయి. ఇక్కడ ఇంకొక అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సినిమా మొత్తం ఒక ట్రైజర్ హంటింగ్ లా కాకుండా మన భారతీయ పురాణాలు, ఇంకా నాగ రహస్యాలు, అలానే ఆధ్యాత్మిక అంశంతో ముడిపడి వెళ్తున్నట్లయితే క్లియర్ గా అర్థమవుతుంది. మొత్తానికి ఈ నాగబంధం టీజర్ అయితే ఒక విషయాన్ని క్లియర్ గా చెప్తుంది. ఇది కేవలం నిధి కోసం చేసే వేట కాదు, 1000 సంవత్సరాలుగా దాగి ఉన్న ఒక మహా రహస్యాన్ని వెలికి తీసే ప్రయాణం. ఇందుకు ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. ఇంకా మీరు ఇలానే నాకు సపోర్ట్ చేశారంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.